తాగుబోసచ్చినోడు ఎక్కడున్నాడో ఏమో. ఎప్పుడు తాగద్రా తాగద్రా అంటే దున్నపోతులా తాగుతాడు. పైకెళ్ళి గొడవ పెట్టుకుంటాడు విడిద్దెనం చేసుకోవటానికి. వీడు ఊళ్ళు పట్టుకొని ఏడాడి తిరుగుతున్నాడో ఏమో. కూతురు పెళ్ళిడికొచ్చింది, కనీసం వాడికి అజ్ఞానం కూడా ఉండదు కుక్కకి. నా కూతురు బంగారు తల్లి. దాన్ని ఎంతో కష్టపడి ఎంతో పెద్ద చదువులు చదివిపించాను. అయ్యో నా మతిమరుపు మండ. రేపు నా జానుకి పెళ్లి చూపులు. చాలా పనులున్నాయి. అమ్మ జాను, 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 అమ్మ జాను. అమ్మా, ఆ పక్కింటి లక్ష్మిని పట్టుచీర అడిగాను, ఇస్తాను అంది. నువ్వు నీ ఫ్రెండ్ని అడిగి నగలు తీసుకో, మళ్ళీ ఇచ్చేద్దాం. అలానే నీ ఫేస్ వాష్ చేయించుకో. ఈ కిటికీకి నీ చున్నీని కట్టెల్లా కట్టు, సరేనా? బా ఏంటమ్మా నీ హడావిడి? హడావిడి కాదే, ఆశ. రేపు నీ పెళ్లి చూపులు. చాలా మంచి సంబంధం. ఆ అబ్బాయి మనకు దూరపు బంధువు. అమ్మాయి అందంగా ఉంటే కట్నం ఎక్కువ అడగరని విన్నానే. చూడమ్మా, అలంకరణతో వచ్చే ఆకర్షణ ఆవిర్లాంటిది. బయటకు కనిపించే రూపం కన్నా కనిపించని మనసుకున్న ఆకర్షణ బలమైనది. ఏంటో నువ్వు చెప్పేది ఒక్క ముక్క అర్థం కాదు. రేపు పెళ్లి వాళ్ళు ఎంతమంది వస్తున్నారో ఏంటో. వాళ్ళందరికీ పిండి వంటలు తయారు చేయాలి, అలాగే స్వీట్లు కూడా చేయాలి. ఆ సేటు గిరిగాన్ని 2000 అప్పడిగాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ముందు ఆ గిటికి సంగతి ఏంటో చూడు. నా తల తాకట్టు పెట్టైనా నీ పెళ్లి చేసేస్తానే. అమ్మా ఆగు. పెళ్లి చూపులకే 2000 అప్పు చేస్తే ఇంకా పెళ్లికి 2 లక్షలు ఎక్కడి నుండి తెస్తావు చెప్పు? ఏముంది, ఈ ఇల్లు అమ్మేస్తాను. అన్నీ అనుభవించిన దాన్ని. అద్దింట్లో ఉన్నా నన్ను అడిగేవాళ్ళుండరు. నువ్వన్నీ జరగాల్సిన దానివి. అత్తారింట్లో ఉండాలే. అమ్మా, ఇప్పుడేమైంది మనకు? నీకు నేను, నాకు నువ్వు ఉన్నాంగా. నేనుండి నీ ఆకలి తీర్చగలను గాని నీకేదన్నా ఆపదొస్తే ఆదుకోగలనా చెప్పు? అమ్మా, నాకు ఆపదేంటి? వయసొచ్చిన ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోవాలంటే భయం, బయటికి పంపాలంటే భయం. ఆ రోజుల్లో ఆడపిల్లని ఏ కల్మషం లేకుండా ఒక అమ్మాయిలా చూసేవాళ్లే. కాని ఇప్పుడు కామంతో ఆట బొమ్మలా చూస్తున్నారే. అమ్మా, ఆడదంటే అణిగి మణిగి ఉండేది కాదమ్మా, అన్నీ ఉన్నది. నవమాసాలు మోసి వంశాన్ని కాపాడే వారసుని కనేది మనం. 2000 ఖర్చు అక్కర్లేదు, 200 నాకివ్వు, నేను మేనేజ్ చేస్తాను. అరే జల్దీ అది అందుకోరా. రే ఉన్న ఒక కోటరు ముగ్గురికి సరిపోదు, సమానంగా తాగం రా. ఏంట్రా అంత దీనంగా ఆలోచిస్తున్నావు? అంత కష్టపడి చదివి ఇలా ఊర్లో జులాయిగా తిరగడం కరెక్ట్ కాదు, తప్పనిపిస్తుందిరా. ఒరే, మన ఇంట్లో పెద్దోళ్ళ గోలబల్లకే కదరా మనం బీటెక్లు ఎంటెక్లు చేసింది. అయినా మనకు ఆ టైలు కట్టుకునే ఉద్యోగాలు సెట్ అవ్వవరా. కానీ మనం నమ్ముకొని వచ్చిన అమ్మాయికి న్యాయం చేయాలంటే కష్టపడాలి కదా. ముందు అమ్మని పెళ్లి చేసుకో. ఆ అమ్మాయి తెచ్చే కట్నం మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి మంచి డాబా ఓపెన్ చేయమన్న ఊళ్ళో. అప్పుడు చూడరా మన లైఫ్. ఎరా అంతేగా మరి. ఇంత చదువు చదివి
డాబా పెట్టడం కరెక్ట్ కాదురా. భలేవాడివిరా. ఈరోజు చిన్న చిన్న డాబాలే రేపు 5 స్టార్ హోటల్ అవుతున్నాయి. అన్నీ మర్చిపోయి మందే. ఏ వద్దురా, సాయంత్రం అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి. స్మెల్ వస్తే బాగుండదురా. అందుకే కదా వాసన రాని మందు తీసుకొచ్చినాం. వద్దా? సర్లే తాగొద్దులే. జాబులు మానేసి తప్పు చేశాంరా. అబ్బా ఆ జాబు గుర్తు చేయకరా. ఎన్నో రాత్రులు కొట్టి కొట్టి చేతులు నొప్పెట్టి నరాలని పని చేయకుండా అయిపోయినారు బాబు. అయినా ఈ జీవితానికి ఇంకేం కావాలరా? ఇంట్లో ఇవ్వకున్నా బయట అప్పు చేసి మరీ దాగుతున్నాం. పల్లెటూరు తల్లి లాంటిదిరా, వదిలి అస్సలు వెళ్ళబుద్ధి కాదు. హలో, మీలో వాసు ఎవరు? ఆ అమ్మాయికి మనోడు తెగ నచ్చేసాడు అనుకుంటా. వెతుక్కుంటూ మరి వచ్చేసింది. అమ్మాయి బత్తాయి పండులా ఉందిరా. మనోడు రసం పిండేస్తాడేమో. ముందు నన్ను బిస్కించాలు తాగు. మీరు సాయంత్రం చూడబోయే అమ్మాయిని నేనే. మీరేంటి ఇలా? మీ ఫ్రెండ్స్ వెళ్తే చెప్తాను. రేయ్ మ్మ్. వెళ్ళండిరా. సరేరా, మేము సాయంత్రం కలుస్తాం. ఒరే జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి. నేనొక పేదింటి అమ్మాయిని, జీవితంలో ఏదైనా సాధించాలని తపన పడుతున్న దాన్ని. నన్ను చేసుకోబోయేవాడి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనొచ్చా. మొగాళ్ళ మేమే ఏం సాధించలేక ఇలా పల్లెటూరు వచ్చి బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటున్నాం. ఆడాళ్ళు మీరేం సాధిస్తారమ్మా? మీ ఫ్రెండ్స్ మాటలు విని ఆడవాళ్ళంటే కొన్ని పనులకే పనికొస్తారని మీరు నమ్ముతూ ఉంటారు. దేశాన్ని పరిపాలించి ఎందరో మగాలని తన కనుచూపుతో శాసించింది ఇందిరమ్మ ఆడదేగా. ప్రపంచమంతా దైవంగా కొలిచే మదర్ తెరిసా ఆడదేగా. దోపిడిదారుల గుండెల్లో రైలు పరిగెత్తించిన ఫస్ట్ లేడీ ఐపీఎస్ కిరణ్ బేడి ఆడదేగా. మారుమూలల పల్లెల్లో వ్యవసాయ పనుల దగ్గర నుండి అంతరిక్షంలోకి వెళ్తున్నది మీరన్న ఆడదే. ఆడవాళ్ళని చులకనగా చూడకండి. ప్రపంచాన్ని శాసించే స్థాయి ఉన్న మగాళ్ళని కన్నది కూడా మీరన్న ఆడదే. మీ మగజాతి మొత్తానికి ఈ ఆడవాళ్ళే ఆధారం. కానీ మాకు గుర్తింపు ఇవ్వాలంటే మీకు అసూయ. వావ్, మీరన్నది 100% కరెక్ట్. నేను చేస్తున్న తప్పేంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మీకు నేను నచ్చితే ఇద్దరం కలిసి ఇకపై ట్రావెల్ చేద్దాం. ఒక కొత్త చరిత్రను సృష్టిద్దాం. ఏమంటావు? మందెలా వెయ్యాలన్న ఆలోచన పక్కన పెట్టి ముందు ఎలా ఎదగాలో ఆలోచించండి. మీరు కాదనకూడని విషయం ఒకటి ఉంది. మా అమ్మని చూసుకునే బాధ్యత నాదే. ఇంకా నీ తల్లేంటి నా తల్లేంటి, మన ఇద్దరం ఒకటే, మన కుటుంబాలు కూడా ఒకటే. పద, ఇంకే పెళ్లి చూపులొద్దు, డైరెక్ట్ పెళ్ళే. హైదరాబాద్ కేంద్రంగా గత 18 ఏళ్లుగా ఔత్సాహిక నటీనటులకు ఉత్తమ శిక్షణనిస్తూ సినీ అవకాశాలను కల్పిస్తున్న జిఆర్ టీవీ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ భవానీపురం బ్రాంచ్ ద్వారా కూడా సేవలందించేందుకు సిద్ధమైంది. ప్రఖ్యాత స్టిల్ ఫోటోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు కేవై గిరిరాజ్ గారి పర్యవేక్షణలో వందలాది మంది నటీనటులు శిక్షణ పొంది బుల్లితెర, వెండితెరలపై రాణిస్తున్నారు. శిక్షణ పొందిన వారికి ఒక సినిమా, ఒక సీరియల్లో నటించే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.